ఒకానొకప్పటి మాట ఇది. ఎంతో దూరంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఇరుగు పొరుగువారు. వాళ్ళ పేర్లు కే ఇంకా గ్రెడా. కే గ్రెడాలు ఒక్కొక్క రోజు మొక్కని తమ తోటలో నాటారు. తమ ప్రేమకు గుర్తుగా నాటారు. ఆ రోజెస్ తమతో పాటు పెరుగుతాయి. శీతాకాలం వచ్చేసింది. అన్ని వైపులా మంచు కురుస్తోంది. అదే సమయంలో నాన్నమ్మ నుండి భలే కథలు వినే అవకాశం వచ్చింది. ఈ చలి మంచు ఎక్కడి నుండి వస్తాయి? ఎంతో దూరం నుండి. నాన్నమ్మ ఇలా చెప్పి తన కథని మొదలుపెట్టింది. ఒక దేశం ఉండేది. అన్ని వైపులా మంచే మంచు. అక్కడి రాణి ఒక్కతే ఉండేది తన ఐస్ క్యాసల్లో. దానిని ఆమె స్వయంగా కట్టుకుంది. ఆ స్నో క్వీన్ ఎంతో అందంగా ఉండేది, శుభ్రంగా ఉండేది, అచ్చు మంచులాగానే. అయితే స్నో క్వీన్ ఎంతో దుష్టురాలు. ఆమె ఐస్ క్యాసల్లో ఎన్నో రహస్యాల్ని దాచి ఉంచింది. తన ఐస్ మిర్రర్ కూడా ఒక మాయగల మిర్రర్. దీనిలో నుండి ఆమె ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుందో అన్నీ చూడగలిగేది. అప్పుడు గ్రెడాకు స్నో క్వీన్ తనని కిటికీలో నుండి చూస్తోందని అనిపించింది. కే నానమ్మ చూడు, స్నో క్వీన్ కిటికీ దగ్గర. చలితో బాధపడుతూ ఏదో పిల్లై ఉంటుందిలే. నానమ్మ, స్నో క్వీన్ ఇక్కడికి రాగలదా? అది రాని వెంటనే దాన్ని చిమ్నీలో వేసేస్తా. మొత్తం కారి నీళ్ళైపోతుంది వాటర్ క్వీన్. తన ఐసీ మిర్రర్లో స్నో క్వీన్ చూసింది. వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది. నువ్వు నన్ను చిమ్నీలో వేస్తావా? వాటర్ క్వీన్ గా చేస్తావా? నా ఐస్ స్పార్కిల్స్ వెళ్ళండి. నా శక్తితో వాడిని వెతకండి. వాడి గుండె కళ్ళు నాకు కావాలి. అతని చూపులో పూర్తిగా జడుని నింపేసేయి. మనసు నిండా ఉన్న ప్రేమని తీసి పడేయి. నెమ్మదిగా మంచు తుఫాను గ్రెడా ఇంటివైపుకు వేగాన్ని అందుకుంది. ఐస్ స్పార్కిల్స్ ఆ వైపే వెడుతున్నాయి. బయట ఏం జరుగుతుందో చూడటానికి కే కిటికీ తెరిచింది. కానీ ఆలస్యం అయిపోయింది. ఓ, నా కళ్ళల్లో ఏదో కుచ్చింది. అయ్యో, నా హృదయంలో కూడా కుచ్చింది. అప్పుడే ఐస్ స్పార్కిల్స్ స్నో క్వీన్ పనిని ముగించాయి. అతని కళ్ళకు గుండెకు గాయం కలిగింది. ఇక కే మారిపోయాడు. గ్రెడా అడిగింది ఏమైంది అని. కానీ జవాబుగా అరిచాడు. ఏమీ కాలేదు, బాగానే ఉన్నా, బాధ పెట్టకు నన్ను. ఇదే మొదటిసారి కే అరిచి మాట్లాడింది. గ్రెడా కూడా తెలియలేదు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అన్నది. కే గ్రెడాతో బాధించేలాగా మాట్లాడుతున్నాడు. తన స్లే తీస్తున్నప్పుడు కూడా గ్రెడా అడిగింది ఎక్కడికి వెడుతున్నావని. మళ్ళీ గట్టిగా మరిచి మాట్లాడాడు. స్లే పై కూర్చుని వెళ్ళిపోయాడు. గ్రెడా అతన్ని చేరుకోలేకపోయింది. అకస్మాత్తుగా అతని ఎదురుగా స్నో క్వీన్ వచ్చింది. గ్రెడా ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే అతను మాయమైపోయాడు. స్నో క్వీన్ అతన్ని తన ఐస్ క్యాసల్కి తీసుకెడుతోంది. గ్రెడా కిటికీలో నుండి అతని కోసం ఎదురు చూస్తోంది. రోజులు నెలలు గడిచిపోయాయి. శీతాకాలం కూడా వెళ్ళిపోయింది. కానీ కే రాలేదు. ఏదైనా చెయ్యాలని గ్రెడా తన మిత్రుని వెతుకుతూ బయలుదేరింది. నాన్నమ్మ ఇచ్చిన అద్దం తీసుకుని బయలుదేరింది. ధైర్యవంతురాలైన గ్రెడా దారిలో అందర్నీ అడిగింది వారెవరైనా కేని చూశారా అని. నడుస్తూ వెడుతూ ఒక నదిని చేరుకుంది.
చుట్టుపక్కల ఎవరూ ఆమెకు కనిపించలేదు కే గురించి చెప్పడానికి. ఆమె నదిని అడిగింది, కానీ ఏ జవాబు రాలేదు. అంతలో సింక్రో వచ్చింది. అదంది, చెరువు దగ్గర ఉంది నీకోసం సమాధానం, కానేదో బహుమతి ఇవ్వాలి కదా. గ్రెడా తన ఫేవరెట్ నెక్లెస్ తీసి నదికి గిఫ్ట్గా ఇచ్చేసింది. అప్పుడే ఏదో వింత జరిగింది. ఒక బోటు వచ్చింది. గ్రెడా అనుకుంది నదికి తన గిఫ్ట్ నచ్చిందని, దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందని. ఆమె ఎక్కగానే బోట్ దానంతట అదే నడిచింది. బోటు నది ఒడ్డున ఆగింది. అక్కడ ఒక సీక్రెట్ గార్డెన్ ఉంది. అందులో పూలున్నాయి. రంగురంగులతో ఎంతో అందమైన గార్డెన్ అది. ఆమె అంతకు ముందెప్పుడూ చూడలేదు. అయితే ఏదో తేడా ఉంది. ఈ పూలలో సువాసన లేదు. గార్డెన్కి మరోవైపు నుండి ఒక మహిళ ఆమె వైపు వస్తోంది. ఆమె గార్డెన్ ఓనర్. ఎలా ఉన్నావు చిట్టి పాప? నవ్వుతూ అడిగింది. ఉన్నట్టుండి అనిపించింది ఆ గార్డెన్లో పూలకు సువాసన మళ్ళీ వచ్చింది అని. ఐమ్ సారీ, నేను మీ పర్మిషన్ లేకుండా వచ్చేసా. మరేం పర్వాలేదు తల్లి, నువ్వు రావడం మంచిదే అయింది. ఎన్నో ఏళ్లుగా నా గార్డెన్కి ఎవ్వరూ రాలేదు. నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? గ్రెడా చెప్పింది తన మిత్రుడు కేని వెతుకుతున్నానని. అయితే ఆమె చెప్పింది గ్రెడా రాకముందు ఎన్నో ఏళ్ల నుండి ఎవరినీ చూడలేదని. అలా అయితే నేను వెనక్కి ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను కేని త్వరగా పట్టుకోవాలి. ఫ్లవర్ లేడీ ఆమె వెళ్ళడం ఇష్టపడలేదు. అందువల్ల ఒక అబద్ధం చెప్పింది. ఏం పేరు చెప్పావు? బహుశా నేను అతను చూశాననుకుంటా. గ్రెడా అంతా చెప్పింది. ఫ్లవర్ లేడీ స్నో క్వీన్ అన్న మాట వినగానే గట్టిగా అరిచింది. స్నో క్వీన్? దాని పేరు కూడా చెప్పకు. ఆమె వల్లే నా పూల సువాసన కాస్త పోయింది. ఉన్నట్టుండి ఆమెకు గ్రెడాకు జడ వెయ్యాలని అనుకుంది. గ్రెడాకు తెలియలేదు ఆమె ఎందుకంతా పట్టుపట్టిందో. గ్రెడాకు తెలియలేదు ఆ దువ్వెనలో జాదూ ఉందని. ఆ దువ్వెన వల్ల గ్రెడా అంతా మర్చిపోయింది. కేవలం సంతోషాలే గుర్తున్నాయి. ఫ్లవర్ లేడీ చెడ్డది కాదు. ఆమె మంచి ఉద్దేశంతోనే చేసింది. నిద్ర నుండి లేవగానే గ్రెడాకు ఏమీ గుర్తులేదు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఏమీ గుర్తులేదు. ఆమెకి 2 గులాబీలు కనిపించాయి ఫ్లవర్ మ్యాన్ చేతుల్లో. అంతే, ఏదో గుర్తుకు రాసాగింది. ప్రేమ ఎదుట ఎలాంటి మాయలు చెల్లవు. ఆమెకి తెలియలేదు ఎంతసేపు అక్కడి నుండి నిద్రపోయిందో. అయితే ఆమెకు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె మళ్ళీ నదివైపుకు వెళ్ళింది. బోట్ అక్కడే ఉంది, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అప్పుడే ఒక క్రో ఆమె వద్దకు వచ్చింది. అది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. గ్రెడా దాని వెనకాలే వెళ్ళింది. ఆమె చేరుకుంది ఐసీసీ వద్దకు. అక్కడ ఉన్న పైరేట్ షిప్ పై క్రో కూర్చుండిపోయింది. గ్రెడా నెమ్మదిగా ఆ షిప్ ని చేరుకుంది. అంటే ఈ షిప్ లో స్నో క్వీన్ క్యాసల్ ని చేరుకుంటానా? ఉన్నట్టుండి కొంతమంది పైరేట్స్ అక్కడికి వచ్చారు. వారిలో ఒక పైరేట్ గ్రెడాతో మాట్లాడాడు. మేం వెడుతున్న చోటుకే నువ్వు రావాలి. ఇక మేము ఎక్కడికి వెళ్ళం మరి. అదే సమయంలో స్నో క్వీన్ కే తన గతాన్ని మర్చిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా వరకు మర్చిపోయాడు, కానీ గ్రెడా ఆలోచనలు అలా లేవు. త్వరలోనే నీ మనసును కూడా చల్లగా చేసేస్తా. ఇక ఏమీ గుర్తుండదు నీకు. పైరెట్ గ్రెడా నుండి కే గురించిన కథను తెలుసుకున్నాక
అతను చెప్పాడు మర్చిపోమ్మని, ఎందుకంటే అతను తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నేను అతన్ని వెతికి తీరాలి. పైరెట్ గర్ల్కి ఈ మొండి పట్టు నచ్చలేదు. ఆమె తనతోనే ఉండిపోవాలని కోరుకుంటోంది తన ఫ్రెండ్గా. కానీ గ్రెడా మొండి పట్టు కలది. నేను వాడిని కాపాడుతాను. ఆమెకి మిత్రులు ఎవరూ లేరు. అందువల్ల పైరెట్ గర్ల్కి మొండితనం బాగా నచ్చింది. ఆమెకి తోడుగా ఉండిపోయింది. మర్నాడు ఆమె కోసం ఒక రెయిన్డియర్ తెచ్చింది. ఇది పోరస్ కింగ్డమ్లో ఫాస్టెస్ట్ రెయిన్డియర్. ఇది గ్రెడాకు దారి చూపుతుంది. ప్రామిస్, నువ్వు ఆ స్నోక్వీన్ని పట్టుకుంటానని, నా చెప్పును కూడా కాపాడుతానని. ప్రామిస్, నేను తప్పకుండా వెనక్కి వస్తాను. గ్రెడా రెయిన్డియర్పై వెడుతోంది. ముందు ఆమె తెలుసుకోవాలి స్నోక్వీన్ని ఓడించేది ఎలా అన్నది. రెయిన్డియర్ ఆమెకి ఇది కూడా చెప్పాలి. చాలా దూరం వెళ్ళాక ఆమె నార్త్ పోల్ని చేరుకుంది. అక్కడ ఆమెకి ఒక ఓల్డ్ మ్యాన్ దొరికాడు. అయితే నీవా అద్దాన్ని పలగొట్టావు కదా? గ్రెడాకి అర్థం కాలేదు అతనికి మిర్రర్ గురించి ఎలా తెలిసిందో. అయితే ఆమెకి తెలిసింది తను సరైన చోటికే వచ్చిందని. ఆమె అతనికి మిర్రర్ని చూపింది. నేను స్నోక్వీన్ని దీంతో ఓడించగలనా? ఇదైతే మంత్రపు అద్దం. దీంట్లో నిజమే కనిపిస్తుంది. నిజం మాత్రమే. ఎక్కడ నిజం దాగున్నా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమని మించిన స్ట్రాంగ్ మరొకటి లేదు. అందువల్ల అసలైన శక్తి మనందరిలోనూ ఉంది, ప్రేమ శక్తి. ఇదే కాకుండా గ్రెడాకు తెలిసింది స్నోక్వీన్ ఎవరన్నది. ఒకవేళ ఇది నిజాన్ని చూపితే ఆమెను ఓడించగలదు కూడా. ఎందుకంటే మునుపు కూడా స్నోక్వీన్ చాలా మంచి పిల్ల, ప్రేమతో నిండి ఉండేది. ఎక్కడ తాకినా పూలు పూస్తుండేవి. ఆమె నవ్వులో సూర్యుని కాంతి ఉండేది. ఆమె ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె పేరు లైలా. అయితే అందరూ అనుకునేవారు ఆమె మంత్రగత్తె అని. అందువల్ల ఆమెతో ఎవరూ ఆడేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఒంటరితనం ఆమె సంతోషాల్ని తీసేసుకుంది. ఆమెకు తన చుట్టుపక్కల అందరి పట్ల ద్వేషం ఏర్పడింది. ఒకరోజు ఓ విష్ కోరుకుంది. నన్నెవరు బాధపడతారో వాళ్ళు ఐస్ అయిపోవాలి. తర్వాత తన ఐస్ క్యాసెల్ని నిర్మించింది. అందరికీ దూరంగా, ఒంటరిగా, సంతోషాలకు దూరంగా గ్రెడా స్నో క్యాసెల్ని చేరుకుంది. అక్కడ ఆమె కేన్ చూసింది. ఐస్ స్కల్ప్చర్ని తయారు చేస్తున్నాడు. చివరికి నువ్వు దొరికిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గ్రెడా. కే గ్రెడా వైపు చూశాడు, కానీ గుర్తుపట్టలేదు. నన్ను బాధించే వారందరి మనసు కూడా ఐస్గా అయిపోవాలి. గ్రెడా ఆమె మాటల్ని లెక్క చేయలేదు. వదిలేయ్, వాడు నా సొంతం. నేను నిన్ను కూడా ఐస్ చేసేస్తాను. నువ్వు అలా చెయ్యొద్దు. ఐ లవ్ యూ. అతనికి గుర్తొచ్చేసింది. గ్రెడా, నాకు గుర్తుకొచ్చింది. కోపంతో స్నో క్వీన్ తన వాన్ని వేగంగా తిప్పింది. అందులోంచి వచ్చింది ప్రమాదకరమైన కర్స్ ఆఫ్ ఐస్. అప్పుడు గ్రెడా తన మిర్రర్ని తీసింది. ఆ కర్స్ దాన్ని తాకి మాయమైపోయింది. స్నో క్వీన్ గ్రెడా మిర్రర్లో చూసింది. ఆమెకి ఏదో వింతగా కనిపించింది. ఎందుకంటే ఆమెకి అందులో తన లైలా ముఖం కనిపించింది. ఉన్నట్టుండి స్నో క్వీన్ తన అందమైన రూపంలోకి మారిపోయింది. ఆమె లైలాగా మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరన్నది నాకు తెలిసింది. మళ్ళీ స్వేచ్ఛగా అయిపోయాను. బాయ్ బాయ్. కే గ్రెడా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇప్పుడు వారు ఎప్పటిలాగా కలిసి ఉంటారు.
కలిసి పెద్దవుతారు, వారి పెరటిలో ఉన్న రోజెస్ లాగా. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే అందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడి దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది, రెండోది మంచం పైన, మూడోది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల.
అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పడి ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు 7వ పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నదివైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి.
తోడేలు మునిగిపోయింది, తోడేలు మునిగిపోయింది. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. ఒకానొకప్పుడు ఒక అందమైన ప్రిన్సెస్ ఒక మహల్లో ఉండేది. ఒక రోజున ఆమె తండ్రి మహారాజు తన బర్త్డే గిఫ్ట్గా గోల్డెన్ బాల్ ఇచ్చారు. జన్మదిన శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ నాన్నా. ప్రిన్సెస్ కు ఆ గోల్డెన్ బాల్ చాలా నచ్చింది. రోజంతా దానితోనే ఆడుకుంటూ ఉండేది. ఓ రోజు ఆడుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ప్రిన్సెస్ ఆడుకుంటూ వెడుతూ ఒక పాండ్ని చేరుకుంది. అక్కడ నిలబడి ఆడుకుంటోంది. బాల్ని పట్టుకోలేకపోయింది. బాల్ దూరంగా దొల్లుకుపోయింది. నా బాల్! ప్రిన్సెస్ బాల్ వెనకాల పరిగెత్తింది. కానీ బాల్ ఇంకా వేగంగా పరిగెత్తింది. ముందుకు వెళ్ళి ఆ బాల్ పాండులో పడిపోయింది. లోతైన నీళ్లలో మునిగిపోయింది. ఓ నో! ప్రిన్సెస్ పాండ్ దగ్గర కూర్చుని ఏడవసాగింది. నాకు ఇష్టమైన గోల్డెన్ బాల్, ఇప్పుడు నేను ఎలా దాన్ని తీసుకుని రాను? ఉన్నట్టుండి ప్రిన్సెస్ ఒక గొంతుని వింది. మా అందాల రాజకుమారి, నీవెందుకు ఏడుస్తున్నావు? ప్రిన్సెస్ చుట్టూ చూసింది. కానీ అర్థం కాలేదు ఎక్కడి నుండి మాటలు వస్తున్నది. జాగ్రత్తగా గమనించి చూస్తే అది కప్ప గొంతు. దగ్గరగా కూర్చుని ప్రిన్సెస్ ని చూడసాగింది. కప్ప ప్రిన్సెస్ వైపుకు రాసాగింది. వచ్చి అడిగింది, ఏమైంది అందాల రాజకుమారి? నీవు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ప్రిన్సెస్ కంగారు పడిపోయింది మాట్లాడుతున్న కప్పను చూసి. మాట్లాడుతున్న కప్ప, ఇదెలా సాధ్యం? అయ్యో రాజకుమారి, నీ ఎదురుగానే కూర్చున్నా, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. కొద్దిగా నెమ్మదించి ప్రిన్సెస్ తన కథని చెప్పసాగింది. మా నాన్నగారు నాకిచ్చిన గోల్డెన్ బాల్ పాండులో పడిపోయింది. అది మునిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? కప్ప ప్రిన్సెస్ కాళ్లకు దగ్గరగా వచ్చింది. ఒక విధానాన్ని చెప్పింది. అందమైన రాజకుమారి, నేను నీ బంతి తీసుకొస్తా, కాని దానికి బదులుగా నీవు నాకొక పని చేసి పెట్టాలి. ప్రిన్సెస్ కు అర్థం కాలేదు. కానీ నేనేం చెయ్యాలి? నీవు నా స్నేహితురాలు అయితే నేను నీతో పాటు రాజభవనంలో ఉంటా. ప్రిన్సెస్ దీని గురించి ఆలోచించి దాని మాటని ఒప్పుకుంది. కప్ప వెంటనే నీళ్ళల్లోకి దూకింది. లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటిలోగా కప్ప గోల్డెన్ బాల్తో వచ్చింది. బాల్ని ప్రిన్సెస్ వైపు విసిరేసింది. బాల్ దొరకగానే ప్రిన్సెస్ సంతోషంగా మహల్ వైపుకు వెళ్ళిపోయింది. ప్రిన్సెస్ తనని తీసుకుని వెళ్ళకపోవడంతో కప్ప గట్టిగా అరిచింది. నా అందాల రాజకుమారి, నీవు నన్ను మర్చిపోయావు. రాజభవనానికి తీసుకెళ్తాను నీవు నాకు మాటిచ్చావు. ప్రిన్సెస్ దూరం నుండి అరిచింది నవ్వుతూ. నీలా అసహ్యంగా కనిపించే కప్ప నాలోటి అందమైన ప్రిన్సెస్ తో కలిసి ఉండాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ప్రిన్సెస్ కప్పని అక్కడే వదిలి మహల్లోకి వెళ్ళిపోయింది. రాత్రి మహారాజు, రాణి, ప్రిన్సెస్ కలిసి డిన్నర్ టేబుల్ వద్ద కూర్చున్నారు. వాళ్ళు భోజనం చేయడం మొదలు పెడుతుండగా సరిగ్గా అదే సమయంలో తలుపు చప్పుడయింది. మెయిడ్ వచ్చి కప్ప వచ్చింది అని చెప్పింది. ఇంకా ప్రిన్సెస్ దాన్ని ఇన్వైట్ చేసిందని చెప్పింది. అది లోపలికి రావాలనుకుంటోంది. మహారాజా గాబరా పడ్డారు. తన కూతుర్ని అడిగారు, ఇదంతా ఏం జరుగుతుంది నాకు చెప్తావా? అది నాన్నా. ప్రిన్సెస్ మొత్తం అంతా చెప్పింది. ఉదయం పాండ్ దగ్గర జరిగిన కదా. నీవు నీ బంతి తేవడానికి ఆ కప్పకి మాటిస్తే
నీ మాట పూర్తి చేయాల్సిందే. మహారాజా మెయిడ్కు చెప్పారు కప్పని లోపలికి తీసుకురమ్మని. కొద్దిసేపటిలోనే తలుపు తెరుచుకుంది. కప్ప ఎగురుకుంటూ లోపలికి వచ్చింది. డిన్నర్ టేబుల్ దగ్గరికి రాగానే ఆగిపోయింది. అందరికీ నమస్కారములు. మరియు మహారాజా, నన్ను లోపలికి పిలిచినందుకు ధన్యవాదాలు. ఒక పెద్ద గంతు గంతి కప్ప ప్రిన్సెస్ ప్లేట్ వద్దకు వచ్చింది. బాధతో ప్రిన్సెస్ కప్పని చూసింది. మహారాజు కప్ప కోసం ఒక ప్లేటు తెప్పిస్తున్నారు. అయితే కప్ప ఆయన్ని ఆపింది. ప్లేట్ అవసరం లేదు, నేను రాజకుమారి ప్లేట్లో నుండే తింటాను. కప్ప ప్రిన్సెస్ ప్లేట్ నుండి తినసాగింది. ప్రిన్సెస్ కంగారు పడిపోయింది. డిన్నర్ అయిపోయాక కప్ప వెళ్ళిపోతుందిలే అని ఏమీ చెప్పలేదు. కానీ కప్పకు అలాంటి ఉద్దేశమే లేదు. డిన్నర్ తర్వాత వెళ్ళాలని. ప్రిన్సెస్ టేబుల్ పై నుండి వెళ్ళిపోగానే కప్ప ఆమెని ఫాలో అయ్యింది. కొద్దిసేపటికి కప్పకు నిద్ర వచ్చింది. నా రాజకుమారి, నాకు చాలా నిద్ర వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ పడకపైన పడుకోనా? తండ్రి ఏమీ అనుకోకూడదన్న భయంతో ప్రిన్సెస్ దీనికి కూడా సరే అంది. కప్ప బెడ్ పైకి గెంతి తన తలని ప్రిన్సెస్ మెత్తని తలగడపై పెట్టింది. తన కోపాన్ని ఏమాత్రం చూపకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ప్రిన్సెస్ కప్ప పక్కనే నిద్రపోయింది. ఉదయం కాగానే కప్ప ప్రిన్సెస్ ని నిద్రలేపింది. శుభోదయం రాజకుమారి. నాది ఒక చిన్న కోరికుంది. అది నువ్వు నెరవేరిస్తే నేను వెంటనే వెళ్ళిపోతా. కప్ప వెళ్ళిపోతుందన్న మాట ఆమెకు చాలా సంతోషించింది. కానీ పైకి మాత్రం చూపించలేదు. అలాగా, చెప్పు, నీకు ఇంకేం కావాలి? కప్ప ప్రిన్సెస్ కళ్ళల్లోకి చూసింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది నాకు. ప్రిన్సెస్ కోపంతో దానికి దూరంగా నిలబడింది. నీకెంత ధైర్యం! ఇది జరగదు. కప్ప ముఖంలో సంతోషం పోయింది. దాని కళ్ళ నుండి కన్నీళ్లు కారసాగాయి. ప్రిన్సెస్ కొద్దిసేపు ఆలోచించి, ఇందులో ఏముంది? ఒక చిన్న ముద్దేగా, ఆ తర్వాత అది వెళ్ళిపోతుంది. ప్రిన్సెస్ కప్పని ముద్దు పెట్టుకుంది. కప్పకి ప్రిన్సెస్ ముద్దు పెట్టగానే గదంతా తెల్లటి వెలుగుతో నిండిపోయింది. వెలుగులో ప్రిన్సెస్కు ఏమీ కనిపించలేదు. కొద్దిసేపటికి వెలుగు తగ్గాక ప్రిన్సెస్కు మళ్లీ కనిపించింది. అయితే ఈసారి తన కళ్ళని నమ్మలేకపోయింది. కప్ప నిలబడ్డ చోటన ఇప్పుడు ఒక హ్యాండ్సమ్ మనిషి ఉన్నాడు. ప్రిన్సెస్ కి ఇది కలో నిజమో తెలియడం లేదు. అందువల్ల ఆమె అడిగింది, నువ్వు ఎవరివి? ఆ కప్పకి ఏమైంది? నా ప్రియమైన రాజకుమారి, నేను ఒక దూర ప్రాంత రాజకుమారుణ్ణి. ఒక రాక్షసి తన మంత్రశక్తితో నన్ను కప్ప తయారు చేసింది. ఆ మంత్రశక్తితో విముక్తి పొందడానికి నేను ఒక రాజకుమారితో రాత్రి గడిపి తనతో ముద్దు పెట్టించుకోవాలి. నీవు నన్ను కప్పగా ఉండిపోకుండా రక్షించావు. ప్రిన్సెస్ కంగారు పడిపోయింది. కానీ చాలా సంతోషించింది. ఇద్దరూ మహారాజు వద్దకు వెళ్లారు. మొత్తం కథని చెప్పారు. అమ్మా, కప్ప నీకు రెండో మాట నేర్పింది. ఎవరి గురించైనా పూర్తి నిజం తెలియకుండా వాళ్లను చూసి మాత్రమే నిర్ణయాలకు రావడం తప్పు. మహారాజు మరికొద్ది రోజులు ప్రిన్స్ అతిథిగా ఉండి తన మహల్కు బయలుదేరాడు. ప్రిన్సెస్ పాండు వద్దకు వచ్చారు. అక్కడే వారు మొదటిసారి కలిశారు. ప్రియమైన రాజకుమారి, నన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికొస్తావా? ప్రిన్సెస్ సంతోషించింది. తల కూడా ఊపింది. సరిగ్గా అదే సమయంలో ఒక గొంతు వినిపించింది. ఇద్దరు గొంతు వినిపించిన వైపు తిరిగి చూశారు. పాండుకి దగ్గరగా ఒక కప్ప ఉంది. ఇద్దరు శ్వాస బిగబట్టారు. అది మాట్లాడుతుందేమో అని వినసాగారు. కానీ అలా ఏమీ జరగలేదు. చిన్న కప్ప, ఆందోళన పడకు. ఏదో ఒక రోజు నీ రాజకుమారి కూడా దొరుకుతుంది. కొద్ది కాలంలో వాళ్ళు వివాహం చేసుకున్నారు. సంతోషంగా జీవించారు ఎప్పటికీ.